బాగా ఆకలిగా ఉంది. అరగంటలో చికెన్ కర్రీ చేసి అన్నం పెడతావా? నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తానని చెప్పారు. చికెన్ కర్రీ చేయడానికి అరగంట అవసరం లేదు. నువ్వు తొందరగా ఫ్రెష్ అప్ అయ్యిరా 10 మినిట్స్‌లో అన్నం వడ్డించేస్తా అని చెప్పాను. సరే ఇది కాదులే కానండి ఒక డౌట్ వచ్చింది నాకు. ఈ కర్రీ చేసుకుంటూ మీతో మాట్లాడతా పొద్దున్న మా ఇంటికి తెలిసిన వాళ్ళు పెళ్లి కార్డ్ తీసుకొని వచ్చారు. పెళ్లని చెప్పారు. మమ్మల్ని కుటుంబ సమేతంగా రమ్మన్నారు. ఇదంతా బాగానే ఉంది. వచ్చిన వాళ్ళు అమ్మాయి తరపున వాళ్ళు కట్నం చాలా ఎక్కువ, బంగారం చాలా ఎక్కువ. ఎందుకులే అనేసి మీకు ఫిగర్ చెప్పడం లేదు. పైగా అమ్మాయి కూడా జాబ్ చేస్తుందంట. కట్నము, బంగారం, స్థలాలు, ఇల్లిచ్చి అబ్బాయి చేతిలో పెడుతున్నాం. దీని పెళ్లి అనే పేరుతో ధూమ్ ధామ్ గా చేస్తున్నాం. ఇంత చేస్తున్న ఆడపిల్ల తల్లిదండ్రులకు కానీ ఆడపిల్లకు కానీ ఏ లాభం ఉండదు. పైగా ప్రతి ఆడపిల్ల అత్తమామలను చూసుకోవాలి, మొగుడిని చూసుకోవాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళకి కడగాలి, చూసుకోవాలి, గొడ్డు చాకిరీ చేసిద్ది. దీనికి పైగా అల్లుడికి కట్నం ఇచ్చేల్లా ఒక పని మనిషిగా అల్లుడి చేతిలో పెడుతున్నాం. మగపిల్లవాడి తరపున వాళ్ళు మాత్రం ఫ్రీగా పర్మిషన్ తెచ్చుకుంటున్నారు. ఇంత కట్న కానుకలు ఇచ్చిన అత్తమామలను జాగ్రత్తగా ఏమైనా చూసుకుంటాడా? అదేం లేదు. కనీసం పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా నోటమ్మట కూడా అనరు. అయ్యా మీ అత్తమామలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని ఎవ్వరు చెప్పరు. అదే ఆడపిల్లకు మాత్రం నీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా నీ అత్తమామలను చూసుకోవాలమ్మా అని ప్రతి ఒక్కరు సలహాలు ఇస్తారు. ఇంత కట్నాలు తీసుకున్న వాళ్ళు మాత్రం మన అమ్మ నాన్నలను చూసుకోకపోయినా మనం మాత్రం మన బొడ్డు కోసి పేరు పెట్టి మనల్ని చదివించి మనకు ఆస్తులిచ్చి ఒక మంచి మొగుడు చేతిలో మనల్ని పెట్టినా మన అమ్మ నాన్నలను చూసుకోకపోయినా అత్తమామలను చూసుకోవాలంట. ఏం న్యాయం అండి? న్యాయం అంటే ఎలా ఉండాలంటే నేను చెప్తాను వినండి. నువ్వు పైసా తేవద్దు, నేను పైసా తేను. అటు ఇటు వాళ్ళు పెళ్లి ఖర్చులు సమానంగా వేసుకొని పెళ్లి చేయాలి. తల్లిదండ్రుల బాధ్యత కూడా అటు ఇటు సమానంగా చూసుకోవాలి. అలా అయితేనే పెళ్లి అంటారండి, లేకపోతే వ్యాపారం అంటారు. అమ్మాయి జాబ్ విషయానికి వస్తే మొగుడు సంపాదించుకొని వస్తే ఇంట్లో ఇల్లాలుగా అందరినీ బాధ్యతగా చూసుకుంటుంది. ఇది సమానం అయిపోయింది కదా. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఆడపిల్ల తరపున వాళ్ళు కట్నం ఎందుకు ఇవ్వాలి? దీని గురించి ఇండియాలో ఎవరు మాట్లాడరు, పట్టించుకోరు.